పి శ్రీనివాసులు డిప్యూటీ స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుజుబుజనెల్లూరులోని శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి గారు జెండా ఎగరవేశారు. 10వ తరగతిలో 550 పైగా మార్కులు వచ్చిన వారికి మెమంటోలు అందజేశారు. ప్రథమ ద్వితీయ స్థానం పొందిన వారికి నగదు బహుమతులు ఇచ్చారు. FA1 ర్యాంకర్స్కి కూడా బహుమతులను అందజేశారు. పిల్లలంతా చిన్నతనం నుంచే దేశభక్తి నింపుకోవాలని, త్యాగధనుల అడుగుజాడల్లో నడవాలని కరెస్పాండెంట్ శేషు యాదవ్ గారు తెలియజేశారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శేషు స్కూల్ చిన్నారులు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మెమంటోలను అందుకున్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శేషు స్కూల్ నందు ఈ యొక్క 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మన గతంలో బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి వారు పరిపాలిస్తూ ఉండేవారు. మరి ఆ బానిసత్వం మన వాళ్ళందరూ ఓర్చుకోలేక కొంతమంది మహానాయకులు గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు లాంటి మహానాయకులు బ్రిటిష్ వారిని ఎదురడి వాళ్ళతో పోరాడి జైలుకి వెళ్ళి జైలుకి అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మనకి మహానాయకులందరూ కూడా మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మన విద్యార్థులు గౌరవనీయులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వారి సమక్షంలో మా విద్యార్థులందరూ కూడా ప్రదర్శనలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మహానాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పైకి వెదగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దిపూడి నరసింహగిరి గారు హాజరవడం జరిగింది. వారి అధ్యక్షతన ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమాలు నిర్వహించాము. ప్రతి సంవత్సరం FA1 ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు పొందినటువంటి విద్యార్థులందరికీ కూడా మెమోటోస్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా ప్రోత్సహిస్తూ ఈ యొక్క మెమోటోస్ ఇచ్చి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో 600కు గాను 592 మార్కులు ప్రథమ స్థానంలో వచ్చింది. తర్వాత 589 మార్కులు, 575 మార్కులు, ఈ విధంగా 16 మంది పిల్లలకు 500 దాటినాయి. వీళ్ళందరికీ కూడా మనం మెమోటోస్ ఇవ్వటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఉంది. ఆ పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా ఈ మెమోటో అందజేయడం జరుగుతుంది. ఛానల్ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు మేడం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నారు. ఆ అనుభవం ఎలా ఉందో చెప్పండి మేడం. అద్భుతంగా ఉంది. ఎందుకంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, ఒక జిల్లా మంత్రి ద్వారా నేను వేదికనెక్కి మెమెంటోను అందుకోవటం అనేది నా జీవితంలో నేను సాధించిన వాటిలో ఇది ఒక అపూర్వమైన ఘట్టంగా నేను భావిస్తున్నాను. మేడం, అందులో స్పెషల్ గా స్టూడెంట్స్ చేతే కాకుండా నేర్పించి మీరు కూడా పర్ఫామ్ చేశారు, అందరూ పొగిడారు. ఎలా ఉంది? ఆచార్యుడు అంటేనే ఆచరించి చూపించేవాడు. నేను ఎంత బాగా వేస్తే నేను చెప్పిన విద్యార్థులు అంత బాగా వేస్తారు అని ఒక ఉద్దేశంతో మాత్రమే ఇది వేశాను. కానీ ఇది వాళ్ళు పొగుడుతారని అలా ఏం కాదు. కానీ ఈ అప్రిసియేషన్ మాత్రం నాకు బూస్టప్ లాంటిదే. ఎందుకంటే ఎవరైనా అభినందనలు అంటే ఎవరికైనా అపూర్వమే. పెరేడ్ గ్రౌండ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మీ చిన్నారులతో పర్ఫామ్ చేస్తున్నారు? ఇది రెండోసారి.
లాస్ట్ టైం మేము జనవరి 26కి వేసాము. వాళ్ళు మా సార్ని ఈసారి కూడా ఖచ్చితంగా మీ పాఠశాలే వేయాలని చెప్పారు. ఎందుకంటే ఒక పాఠశాలకు 2 సార్లు అవకాశం ఇవ్వరు ఒక సంవత్సరంలో. కానీ పోయినసారి మన పెర్ఫార్మెన్స్ని మెచ్చుకుని ఈసారి సార్ని వాళ్లే ఫోన్ చేసి మనం ఖచ్చితంగా గ్రౌండ్లో మీ పిల్లల చేత వేయించాలని కోరుకున్నందువల్లనే మనం 2వ సారి ఇక్కడికి రాగలిగాము. మాకు అవకాశం ఇచ్చిన విద్యాశాఖ వాళ్ళకి, మాకు ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించిన మా కరస్పాండెంట్ శేషు సార్ గారికి కృతజ్ఞతలు. మరి మీరు ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇవ్వాలని మా కల్చర్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మరి దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించి వాళ్ళు అమరవీరులుగా మిగిలారు. మరి విద్యార్థులందరూ కూడా వారి అడుగుజాడల్లో నడిచి ఈ దేశానికి, తల్లిదండ్రులకి, సమాజానికి ఉపయోగపడి స్వాతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకొని వారి అడుగుజాడల్లో ప్రయాణించాలని ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను. మరి అందరికీ 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లలతో ఏమాత్రం తడబాటు లేకుండా పిల్లలతో పాటు ఆమె కూడా చాలా అద్భుతంగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు యు మ్యామ్. ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం నేను 2 ప్రత్యేకతలు చూశాను. ఒకటేమో లెసన్స్ తో చేయడము, రెండవది వాళ్ళకి నేర్పించినటువంటి టీచర్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడము. కంగ్రాచులేషన్స్ టు యు వన్స్ అగైన్ ఫర్ యువర్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే అండి. 78 ఇయర్స్ అయిందండి మనకి స్వాతంత్రం వచ్చి. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. సో ఈ రోజు వాళ్ళందరినీ తలుచుకొని ఇంకా యూత్ ఇంకా ఇండియాని ముందుకు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లోనే నంబర్ 1 కంట్రీగా చేయాలని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 78 సంవత్సరాలు జరుపుకుంటున్న అదృష్టం మనందరికీ దక్కింది. అందులో మా కల్చర్ వారి అందరికీ కూడా ఎవరైతే ప్రేక్షిస్తున్నారో
వారందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా కల్చర్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ